నమస్తే మామ, వెల్కమ్ టు బీసీటీ. ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 8 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అర్జున్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ మాత్రం అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లతో నిండిపోయింది. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్కి ఇది నిజంగా ఒక బ్లాక్ డే అనే చెప్పాలి. ఎందుకంటే 162 రన్స్ టార్గెట్ని ఢిల్లీ క్యాపిటల్స్ చాలా ఈజీగా ఫినిష్ చేసేసింది. కానీ ఈ మ్యాచ్లో మనం కూడా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఒక ప్లేయర్ గురించి. అతనే సమీర్ రిజ్వీ. 90 రన్స్, 7 పెద్ద సిక్సెస్ కొట్టిండు. ముంబై బౌలింగ్ అటాక్ని తిన్నగా ఆడుకున్నాడు. అసలు ఢిల్లీకి ఆ స్టార్ట్ దొరికినప్పుడు ఎంఐ గెలుస్తుంది అనుకున్నారు, కానీ రిజ్వీ వచ్చి మొత్తం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఈ వీడియోలో ఎంఐ ఎక్కడ ఫెయిల్ అయింది, డీసీ ఎట్లా స్ట్రాటజీ చేసింది, ఫుల్ డీటెయిల్గా చూద్దాం. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సరే, ముందుగా అయితే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుందాం. టాస్ గెలిచిన డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్ చేసింగ్కి ఫిక్స్ అయ్యాడు. ముంబై ఓపెనర్స్ రయాన్ రికల్టన్ మరియు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గ్రౌండ్లోకి వచ్చారు. కానీ ఎర్లీగా ముఖేష్ శర్మ వేసిన స్వింగ్కి రికల్టన్ మరియు తిలక్ వర్మ వెంటనే దుకాణం సర్దేశారు. ఇక్కడ ఎంఐకి పెద్ద దెబ్బ తగిలింది. రోహిత్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా 35 రన్స్ కొట్టిండు 28 బాల్స్లో. కొన్ని బౌండరీస్తో టచ్లో ఉన్నట్టు అనిపించిన ఒక కేర్లెస్ షాట్ వల్ల అవుట్ అయ్యాడు. అదే టైంలో సూర్యకుమార్ యాదవ్ 50 కొట్టిండు. 51 రన్స్ 36 బాల్స్లో వచ్చి ఎంఐని అయితే కొద్ది వరకు అయితే కాపాడిండు. స్కై ఉన్నంతసేపు అయితే స్కోర్ 180+ వెళ్తుందేమో అని అందరు అనుకున్నారు. కానీ లుంగి ఎంగిడి వేసిన స్లో బాల్కి స్కై అవుట్ అవ్వడం మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయింది. లాస్ట్లో నమందిర్ మరియు మిచెల్ శాంట్నర్ వల్ల స్కోర్ అయితే 162/6 స్కోర్ వెళ్ళింది. నిజం చెప్పాలంటే ఈ పిచ్ మీద 162 అంటే చాలా తక్కువ స్కోర్. ఎందుకంటే ఢిల్లీ గ్రౌండ్ అనేది చాలా బ్యాటింగ్కి ఫ్రెండ్లీగా ఉంటుంది. అలాంటి పిచ్ మీద ఎలాంటి స్కోర్ అంటే చాలా తక్కువ. ఇక 163 టార్గెట్తో చేజింగ్ మొదలెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్కి నైట్ మేర్ స్టార్ట్ అయితే దొరికింది. 7 రన్స్కే 2 వికెట్స్. కేఎల్ రాహుల్ అయితే మళ్ళీ ఫెయిల్ అయిపోయాడు. జస్ట్ 1 రన్కి అవుట్ అయ్యాడు. మరియు నితీష్ రాణా కూడా డక్అవుట్ అయితే అయ్యిండు. ఇద్దరు కూడా పెవిలియన్కి వెళ్ళడంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అయితే అప్పుడే మ్యాచ్ మాదే అని ఫిక్స్ అయిపోయారు. దీపక్ చహర్ మరియు శార్దుల్ ఠాకూర్ వల్ల ఇద్దరు కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఒక మాస్టర్ స్ట్రోక్ కొట్టింది. ఇంపాక్ట్ ప్లేయర్గా సమీర్ రిజ్వీని గ్రౌండ్లోకి పంపింది. రిజ్వీ ఎంట్రీతో స్టేడియంలో అట్మాస్ఫియర్ మొత్తం మారిపోయింది. రిజ్వీ వచ్చిన కొత్తల్లో జాగ్రత్తగా ఆడతాడు, కానీ సెట్ అయ్యాక మాత్రం ఎంఐ బౌలర్స్కి నరకం చూపించాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయింది కాబట్టి అదే ఫామ్ కంటిన్యూ చేసిండు. రిజ్వీ షో అయితే మామూలు లేదు. రిజ్వీ బ్యాటింగ్ స్టైల్లో ఒక క్లారిటీ ఉంది. స్పిన్నర్స్ వచ్చినప్పుడు ఫీట్ మూమెంట్ వాడి స్ట్రైట్ సిక్సెస్ కొట్టాడు. 7 సిక్సులు అంటే మామూలు కాదు. శార్దుల్ ఠాకూర్ ఓవర్లో 2 సిక్సులు అయితే మ్యాచ్కే హైలైట్. సమీర్ రిజ్వీ 90 రన్స్ మొత్తము 51 బాల్స్లో స్కోర్ చేశాడు. ఇందులో 7 సిక్సులు ఉన్నాయి, 7 4లు ఉన్నాయి. అంటే స్కోరింగ్లో ఎక్కువ బౌండరీసే ఉన్నాయి. అండ్ నిజంగా కూడా ఖచ్చితంగా 44 రన్స్ అయితే కొట్టిండు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అయితే 101 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి మ్యాచ్ని ముంబై చేతుల నుండి ఇట్లా లాగేసుకున్నారు. అండ్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఏం చేయలేకపోయిండు. స్టార్టింగ్లో కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చారు బుమ్రాకి, తర్వాత అయితే బుమ్రాని కూడా వదలలేదు. రిజ్వీ సెంచరీ మిస్ అయిందని ఫ్యాన్స్ కొంచెం బాధపడినా కూడా అతను చేసిన ఇంపాక్ట్ మాత్రం ఏ సెంచరీ కంటే కూడా తక్కువ అయితే కాదు. ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎక్కడ తప్పు చేసిందంటే ఫస్ట్ 2 వికెట్స్ త్వరగా పడిన తర్వాత ప్రెజర్ మెయింటైన్ చేయలేకపోయారు. ఆ రిజ్వీ అండ్ పతం నిశంక మధ్యలో పార్ట్నర్షిప్ వచ్చేటట్టు చేసిర్రు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీని అయితే మిస్ అయినట్టే కొట్టింది. అండ్ వాళ్ళ బౌలర్స్ కూడా ఏం చేయలేకపోయారు. ఎంత బౌండరీస్ని ఫీల్డర్స్ని చేంజ్ చేసినా రిజ్వీ అయితే గ్యాప్స్ చాలా ఈజీగా అయితే ఫైండ్ చేసిండు. ఇంకొకటి ఎంఐ మిడిల్ ఓవర్స్లో వికెట్ తేలేకపోవడం వల్ల మ్యాచ్ స్లిప్ అయిందని చెప్పాలి. ఢిల్లీ మాత్రం 18.1 ఓవర్స్లోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ని ఫినిష్ చేసేసింది. దీనివల్ల ఎంఐ అయితే సెకండ్ మ్యాచ్ ఓడిపోయింది. ఎవ్వరు ఊహించలేరు ఓడిపోతాయని చెప్పి. డీసీ మాత్రం లైన్గా 2 మ్యాచ్లు గెలిచి విన్తో ఇంకా మంచి బూస్ట్ అయితే వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మ్యాచ్ అనాలిసిస్ అయితే. మీకేమనిపిస్తుంది? సమీర్ రిజ్వీ ఇలానే ఆడితే మన ఇండియన్ టీంలో చూస్తామా, లేక ఎంఐ కమ్బ్యాక్ ఇస్తుందా? కింద తప్పక కమెంట్ చేయండి. మీరు ఎంఐ ఫ్యానా లేక డీసీ ఫ్యానా? వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. క్రికెట్ అప్డేట్స్ కోసం మన బీసీటీని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.